ఖచ్చితంగా చెప్పాల్సింది కనిపిస్తోంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. देखिए ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, भाई है, नड्डा जी, और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है। देखिए ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम ఈ రోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం. మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్లు పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 125 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు. ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, అదే విధంగా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం మనందరికీ తెలుసు. ఈ రోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం. మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి.